కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోన్ పోర్టుకు నౌక బయలుదేరింది. కోటోనో పోర్టుకు బయలుదేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతినిచ్చారు. హల్దియా నుంచి గతేడాది నవంబర్ 11న కాకినాడ తీరానికి స్టెల్లా నౌక వచ్చింది. నౌకలోకి 32,415 టన్నులు లోడయ్యాక నవంబర్ 27న అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా పేదల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఆదేశాలతో డిసెంబర్ 4న మరోసారి తనిఖీలు చేయగా బియ్యంలో 36% ఫోర్టిఫైడ్ కర్నల్స్ ఉన్నట్లు తేలింది. నౌకలో పట్టుబడిన 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని డిసెంబర్ 30న స్వాధీనం చేసుకుని గోదాములోకి తరలించి సీజ్ చేశారు. ఎగుమతిదారుల అభ్యర్థనతో మిగిలిన బియ్యాన్ని నౌకలోకి లోడింగ్ కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయింది. యాంకరేజీ ఛార్జ్, ఎక్స్పోర్ట్ రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నో డ్యూస్ ధృవీకరణ పొందడంతో కస్టమ్స్ అధికారులు ఆదివారం క్లియరెన్స్ ఇచ్చారు. తుఫాను కారణంగా మొదటి నుంచి స్టెల్లా నౌకకు అవాంతరాలే ఎదురైన విషయం తెలిసిందే.